మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. కంసన్పల్లి విలేజ్ మా తమ్ముడు ఆవాశేఖరు కంది యాదయ్య గౌడ్ అనే వ్యక్తి మా తమ్ముని చాలా భయపెట్టించి ఇట్లా చేయడం జరిగింది. మా తమ్ముడు నైట్ సాయంత్రం 7:30కు ఫోన్ చేసి అన్న నేను ఇట్లా చనిపోతున్నా అని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది. అట్లా చేసుకోకరా, అట్లా మంచిది కాదు, మేము అందరం ఉన్నాం రా, నీకు ఏం కావాలరా అంటాను కూడా చెప్పినాము. నన్ను చాలా మంది బెదిరించిందన్న, యాదయ్య గౌడ్ కూడా బెదిరించిందని, ఆయన అనుచరులు బెదిరించిందని కూడా నాకు చెప్పిండు. మా తమ్ముడు ఎందుకు బెదిరించిందంటే నువ్వు ఓటు వార్డు మెంబర్గా వాపస్ తీసుకోమని చెప్పి బెదిరించిండు. మా తమ్ముని బెదిరించిండు కంది యాదయ్య గౌడ్. మా తమ్ముడు వాపస్ తీసుకోనంట అని చెప్పిండు. నిన్న షాద్నగర్ తోలుకొచ్చిండ్రు. నిన్న మధ్యాహ్నం నుంచే పొద్దున నుంచే కిడ్నాప్ చేసిండ్రు. మా తమ్ముని కిడ్నాప్ చేసుకొని వచ్చి హైదరాబాద్ ఏమో తోలుకోపోయిందంట. హైదరాబాద్ నుంచి మళ్ళీ షాద్నగర్ తోలుకొచ్చిండ్రంట. ఆజిపల్లి పక్కన ఏమో దాపిండ్రంట. ఎవరెవరు ఉన్నారో తీసుకొచ్చి మళ్ళీ ఇడిచిపెట్టేసింది షాద్నగర్లో. మా తమ్ముడు మాకు 10 గంటల లోపు మాకు తెలిసింది మా తమ్ముడు ఇట్లా చనిపోయిండు అని చెప్పి తెలిసింది రైలు పట్టాల కాడ. నా డిమాండ్ ఏంది, మాకు న్యాయం కావాలి. మా కాకకు ఏదన్నా ఒకటి చేయాలి. వీళ్ళందరూ కలిసి కోర్టు నుంచి మాకేమన్నా అది కావాలి. ఇప్పుడు మాకు తీర్పు కావాలి. కిడ్నాప్ అయిందని సమస్య రాలేదు కానీ మా శేఖర్ గారు నేను పొద్దుటి నుంచే ఊరోళ్ళు మొత్తం అంటుంది సార్. అప్పటికే మా తన శేఖర్ కనిపిస్తలేడేంది అని మాకు కంది యాదయ్య గౌడ్ మీద అనుమానం ఉంది సార్. ఇంతకుముందు కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుండే ఆయన. మాకు ఆయన అనుచరులు, మా అన్నోళ్ళు ఉంటారు, మా పాలోళ్ళు మొత్తం ఆయన మాటనే వింటారు. ఆ గల్లీలో మొత్తము 4వ వార్డులో మొత్తం మా ఓట్లే ఉన్నాయి కాబట్టి మా శేఖర్కు గెలుస్తాడని చెప్పి, నేను ఓడిపోతానని చెప్పి కంది యాదయ్య గౌడ్ ఇట్లా కావాలని భయభ్రాంతులకు మా తమ్ముని గురి చేసి ఇట్లా చేయడం జరిగింది సార్. మా కొడుకుకు చెప్పిన అయితే నెంబర్లకు వేస్తున్నారు, సర్పంచ్లకు వేస్తుంటే టీఆర్ఎస్కి చేసిండ్రు, కాంగ్రెస్కి చేసినాక ఇక మా పిల్లలు ఎక్కించి ఇక నీవేరా అంటే చెప్పి వేయించిండ్రంట. నాకు తెలియకుండానే వేసినాక ఆ తర్వాత ఈ టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు వచ్చిండ్రు. వేస్తామని చెప్పినాం. ఓట్లు అయితే ఏంటంట అంటే సరే వేస్తాం, మాట్లాడు కూడా అని మాట్లాడు. బెదిరేకుండా చేయకుండా వాళ్ళు వచ్చి మీ బాబుని ఏమడిగినారు? మా బాబుని తర్వాత ఏమడిగినారు అని ఒకనాడైతే ఇక నీకు గెలిస్తే చూస్తాం రా, ఇంటర్వ్యూ చేసుకుంటావా చేసుకోవా అని అన్నారు. ఎవరెవరు? ఈ టీఆర్ఎస్ వాళ్ళు. ఇక అంటే ఇంటర్వ్యూ ఎందుకు చేసుకుంటా అంటని చెప్పి ఇక వీటి ఫోన్లలో ఏమేమి మాట్లాడారో ఇక నాకు తెలియదు. ఇక అది సిపిఎందే ఉంటుంది అన్న, సిపిఎందే ఉంటుంది. సిపిఎం యాదవ్ ఉంటాడు, గౌడ్ సాబ్ యాదవ్. ఇక ఆయననే ఒత్తిడి చేసింది. నువ్వు ఇంటర్ చేసుకుంటావా లేదా అంటని చెప్పి అన్నాడు. ఫోన్లో అన్నాడంట. నన్ను ఇంత సతాయిస్తున్నారు అని చెప్పి ఇంత పని చేస్తున్నాను. నా తనకన్నా రాలేషన్ కాడికి నేను వ్యవసాయం చేసుకున్నట్టు సార్ నేను ఏం చేయాలి. వార్డు నెంబర్కు వేసిండు, 4వ వార్డుకు 4 ఉన్నారు పోటీ. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిర్రు, ఇంటికి 2-3 సార్లు వచ్చి ఒత్తిడి చేసిర్రు. తప్పుకో, 1,00,000 రూపాయలు ఇస్తామని అన్నారు కూడా. అంటే నేను తప్పుకోనా అని అన్నాడు. అంటే మళ్ళీ నిన్న కూడా వచ్చిర్రు, తప్పుకో నీకు ఓట్లు రావు, తప్పుకో అన్నాడు. నాకు 10 ఓట్లు వచ్చినా సరే నేను ఉంటా, నేను తప్పుకోను అని అన్నాడు. నువ్వు గెలవవు, నువ్వు వేస్ట్, తప్పుకో అన్నారు. సరే గెలవకుండా సరే నేను ఉంటా అన్నాడు. నువ్వు ఇంత జిద్దాడుతున్నారా, చూసుకుంటాం నీ సంగతి అని అన్నారు. ఇక నా కొడుకు పొద్దుగాల పోయిండు, ఇద్దరు వచ్చి ఎక్కించుకుపోయిండ్రు. ఇక పొద్దుగాల పోయిండు, ఇంతవరకు లేడు. ఇక ఏమైంది నాకు తెలియదు. పొద్దుకి 10 గంటలకేమో ఇట్లా అయ్యిందని తెలిసింది. ఇక ఆయన మీదనే నాకు అనుమానం ఉంది, ఆయన వేసిందని అనుమానం ఉంది. ఇక నా కొడుకులాగా కావాలని ఉంది వాళ్ళకు కూడా. కానీ ఇక మీరు ఏం శిక్ష చేస్తారో, ఇక మీరేం చేస్తారో అది మీరే చేయాలి. న్యాయం నా కొడుకుకు, మాకు మీరే చేయాలి న్యాయం.